ఢిల్లీలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం సోలార్ పాలసీని ప్రకటించేసింది. దానికి దిక్కుమాలినటువంటి ఫార్ములాలు ఏమీ లేవు. చక్కగా ఆన్లైన్లో అప్లై చేసుకో, నీ ఇంటి దగ్గర సోలార్ ప్యానెల్స్ పెట్టించుకో, ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీ ఇచ్చేస్తారు, అది కూడా ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. అదే సందర్భంలో దానివల్ల కరెంటు బిల్లులు 1000 రూపాయలలోపు అయిపోతుంది. కరెంటు బిల్లులు పెరుగుతున్న దానికి పరిష్కారం అదొక్కటే, సోలార్ సిస్టమ్. ప్రతి ఇంటికి సోలార్ పెట్టుకుంటే బిల్లులు సగానికి సగం పడిపోతాయి. ఆ తర్వాత మనిషి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రోజున 10వ వంతు కరెంటు బిల్లులకే పెట్టాల్సి వస్తున్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. ఢిల్లీ ప్రభుత్వం సోలార్ పోర్టల్ని ప్రారంభించామని అధికారికంగా ప్రకటించింది. ఈ పోర్టల్ సాయంతో మీరు ఇప్పుడు ఇంట్లో కూర్చుని మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ని అమర్చుకోవచ్చు. సోలార్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ విద్యుత్ బిల్లు సున్నాగా ఉండడమే కాకుండా మీరు ప్రతి నెల 700-900 రూపాయల వరకు ఎదురు సంపాదించవచ్చు అన్నట్టుంది. కాకపోతే ఎదురు సంపాదించడం అయితే వచ్చి రావట్లేదు సోలార్కి సంబంధించి, అది మాత్రం ఆచరణలో జరగట్లేదు.